కథం 3 నెలల ముచ్చట కథం 21 సంవత్సరం శాతం 2 పిల్లలు భార్య కొత్త ఇల్లు కొత్త మందిరం. తక్కువ కాలేదు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. నిన్న 4 విషయాలు చెప్పాను. ఒకటి, మెడ మీద రాచపుండు తగ్గింది. చెదలవాడ గడ్డ, బత్తాకాయంత గడ్డ కరిగిపోయింది. హైదరాబాదులో 10 సంవత్సరాల బిడ్డకు క్యాన్సర్ గడ్డ కరిగిపోయింది. ఇంకొకటి, కనుక బోడాడ థైరాయిడ్ ఇలా చెయ్యి పెడితే ఇంతలా ఉన్న లావుగొన్న గొంతు సాఫీగా వచ్చేసింది. థైరాయిడ్ 5వది. 4వది ఏంటో చెప్పాను కదా, బిడ్డలు లేని వాళ్ళకి 2 బిడ్డలు పుట్టారు. కనుక ఈ గడ్డ మీద సింహము బిడ్డలాగా ఉండాలి. ఈ గడ్డ మీద సింహము బిడ్డగా ఉండాలి. ఒకటి, 10 సంవత్సరాల ఆ బిడ్డకు ముందే మొదట థైరాయిడ్, హైదరాబాద్ బోడాడ, పచ్చూరు అవతల బోడాడ థైరాయిడ్ కరిగిపోయింది. క్యాన్సర్ గడ్డ చిన్నది, ఎంత ఉల్లిపాయ అంతది, హైదరాబాదులో. 3వది చెదలవాడ కంటే నాగులప్పలపాడులో రాచపుండు, అద్భుతమైన స్వస్థత. 4 చెదలవాడ నాయుళ్ళామా, ఆ తల్లి నువ్వు నా కొడుకు లాంటి వాడవయ్యా, ఆ పిరుదు మీద నీ చేయబెట్టు, ఇంతలా గడ్డ కరిగిపోయింది. అదే డాక్టర్ అయితే ఇంత కావాలా? ఆ మాటకొస్తే ఇంకొక మాట కూడా 6వది కూడా చెప్తాను. ఆ గడ్డ కరిగిపోయింది. 4, 5 ఎక్కడది? గద్దలగుంట అవతల మామిడిపాలెం జ్యోతి బిడ్డలు. 6వదేంటో తెలుసా? కాలికి ఇంతలావునుంది. వాడి పేరు శ్రీను. అంటే నా తండ్రికి అని నేను చెప్తున్నాను. పరలోకపు తండ్రి నా తండ్రి. ఈ లోకంలో కోటయ్య అనేటటువంటి వానికి నా తల్లి మొదటి భార్య, 2వ భార్య కొండమ్మ. ఆ కొండమ్మ తమ్ముడు శ్రీను 2 లక్షలు కావాలన్నారంట. పాస్ రాకపోతే యేసుదాసు పాస్టర్ నేను కలిసి ప్రార్థన చేయగా పాస్ బాగా నడిచిని. అంతేకాదు, ఆ 2 లక్షలు కావాలనంటే ఈ గడ్డ ఇంతలా ఉంది. తొడా చెయ్యి పెట్టి ప్రార్థన చేసి యువతలకు రాగా ఒక్క దెబ్బకి 2 లక్షలు మిగిల్చానన్నమాట. సాక్ష్యం ఏమని చెప్పాడా? అన్నీ చెప్పాడు, కానీ అది చెప్పలేదు. నేనే లేచి అక్కడ సాక్ష్యము చాకిచర్రలో నేనే ఆ సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. కనుక మేలు పొందిన తర్వాత చెప్పరు. చాలామంది చెప్పరు. అయితే అంతలా ఉంది. అనయ్య ప్రార్థన చేసావు, గడ్డ బయలిపోయి. ఇంకొక 7వ విషయం చెప్పమంటావా? అది నేను ప్రార్థన చేయటానికి ఆ విజయమ్మ గారిని మా తల్లి దగ్గరికి తీసుకొచ్చాను. చిన్నప్ప విజయమ్మ గారు వాళ్ళని తీసుకొచ్చాను. అందరు అంటున్నారు, మీ అమ్మకి మేము సందాలు వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఇంకొకరు అన్నారు, ఇంటి ముందు మరి చచ్చిపోతుంది, హాస్పిటల్ కానీ తీసుకెళ్ళండి అని అంటే, లేదా మేము సందాలు వేసుకొని తీసుకెళ్తామంటే, నో, ఇది చేతబడి శక్తులు నాకు కనపడుతున్నాయి. వాడు చంపేస్తాడు. నా దేవుడు
రక్షిస్తాడు. లోపల ఉన్న గడ్డ తీసుకొచ్చాను, ప్రార్థన చేయించాను. ఆ గడ్డ పగిలిపోయింది. నజరేయుడైన నా యేసయ్య 7వ సూచక క్రియ. నజరేయుడైన యేసయ్య. ప్రవచనాలు కూడా చెప్తాను, నేను ప్రవచనాలు కూడా చెప్తాను. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. ప్రవచనం చెప్పటం, ప్రార్థన చేయటం. ప్రార్థన చేస్తున్నాం కుంకలమర్రులో. ఒక టీచరు, అమ్మా నీకు గుండెలో నొప్పి ఉంది, గ్యాస్ వల్ల. గ్యాసో బాసో నీకు ఉందా లేదా? అయ్యా ఉంది, ఇంక పోయితే. కనుక కళ్ళలో నేను ఇలాంటి బలమైన కార్యాలు. పాస్టర్ గారు వెనక చిన్న కారులో వెనక ఇదిగో జీన్ ప్యాంట్ వేసుకొని జీన్ షర్ట్ వేసుకొని వెనక కూర్చుకున్నాడు ఒక దొర నాకు కనపడుతున్నాడు అన్నప్పుడు, జాషువా నువ్వు చెప్పింది కరెక్ట్గా నెరవేరింది. ఆ దొరే వచ్చాడు. ఆస్ట్రేలియా నుంచి నీ భర్త వస్తాడు అన్నా. నేను భర్త వస్తాడని నేను ప్రవచిస్తే వచ్చాడు. నాకు 100 రూపాయలు, ప్రవీణ్ కుమార్కి 1,00,000 రూపాయలు కానుక. అంటే నేనంత అభ్యగతిగా ఉన్నాను. నో, చెప్పాను కదా, సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకున్న నా జీవితానికి, నా కొడుకు జీవితానికి 40 జతలు కుట్టించి ఉన్నాయి. ఇప్పుడు చిన్నదానిలో నమ్మకం ఉంటే గొప్పదానిలో అధికారం ఇస్తాడు. ఇలాంటి కార్యాలు ఎన్నెన్ని చేస్తున్నాడో తెలీదు. ఇచ్చే బలమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. తక్కువ కాదు జాషువా, తక్కువ కాదు. ఎమ్మెల్యేకే ఫాదర్ గారు రండి అని, సిఐ గారు, ఎస్పీ గారు రండి ప్రార్థన చేయండి అని మన కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారికి ప్రార్థన చేసిన ఫాదర్ గారు రండి ప్రార్థన చేయండి. ఇలాంటి గొప్ప కార్యాలు జాషువా చేత చేయించుకుంటున్నాడు ఆయన. నేను కేవలం కంపౌండర్ని, ఆయన మెయిన్ డాక్టరు. నేను కొంచెం కంపౌండర్ని, ఆయన మెయిన్ డాక్టరు. మెయిన్ ఆయన, నన్ను కూడా మెయిన్లో బలమైన కార్యాలు చేయించుకుంటున్నాడు. కనుక వైన్ కాదు, ద్రాక్షారసము కాదు, యేసు రక్తం అండి ఇది. ప్రేమ గల మా తండ్రి, ఎన్నో సంగతులు ఉన్నాయి చెప్పడానికి. నీవు చేసిన ఉపకారంలో దేనిని మరొక కృతజ్ఞతలు వందనాలు సమర్పిస్తున్నాం. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నా మా జీవితానికి ₹2.100 నూనె పోయించుకున్న పరిస్థితి, సెకండ్ హ్యాండ్ బట్టలు ధరించుకున్న అవన్నీ నేను, నా కొడుకు, భార్య ఈనాడు ఉన్నతమైన స్థితిలో. అయ్యా దైవజనుడు చెప్పాడు ఏమనంటే, దేవుని కలిగి ఏ తినాలంటే అది పుష్కలంగా తింటున్నావు. అన్నీ తినాలనుకున్నది, చేయాలనుకున్నది దేవుని పక్షాన నాకు ఇవ్వాలా ప్రభువా, నాకు 25,000 ఇవ్వాలి, వీటికి మాత్రమే అన్నప్పుడు ఇస్తున్నావు. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాను. అన్నిటినీ ద్వేషించాను, దేవునికి మాత్రం దగ్గరయ్యాను. కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో నా 2 చేతులెత్తి నా శిరము ఉంచి నీకే నమస్కారం చేస్తూ యేసు నామములో స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఈ మూమెంట్ ఫార్వర్డ్ చేయండి. ప్రతినిత్యము ప్రైజ్ అండ్ వర్షిప్ అండ్ పేమెంట్ అండ్ కామెంట్ అండ్ మూమెంట్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.